అందరికీ నమస్కారం. శుభ సాయంకాలం. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్. దేవి ఓం పవర్ సత్యనం. ఈరోజు ఇక్కడ త్యాగరాయ గానసభ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కళా సుబ్బారావు కళా వేదికను వేదికగా చేసుకొని ఈ అద్భుతమైన కార్యక్రమం బాలాజీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫౌండేషన్ అండ్ గ్లోబల్ సర్వీసెస్ హైదరాబాద్ ఇండియా వారు మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రత్యక్షంగా ఇక్కడకు విచ్చేసినటువంటి మా అభిమాన ప్రేక్షకులందరికీ, అలాగే ఆన్లైన్లో గానసభ 1966 అలాగే ట్రైనెట్ యూట్యూబ్ మాధ్యమం ద్వారా చూస్తున్నటువంటి మా అభిమాన ప్రేక్షకులందరికీ కూడా మరి శుభ స్వాగతం పలికేస్తూ, అలాగే గాయని గాయకులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తూ మరొకసారి మన గాయని గాయకులకి, అలాగే మరి బాలాజీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫౌండేషన్ అండ్ గ్లోబల్ సర్వీసెస్ వ్యవస్థాపక అధ్యక్షులు, బహుగళ గాయకులు, నిఘర్వి నిస్వార్థి మా రామోజీ గారికి కూడా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలికిద్దాం. మరి వారికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ రామోజీ గారి తొలి పలుకులతో ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా రామోజీ గారిని కోరుకుంటున్నాను. మీ అందరి చప్పట్లతో ప్లీజ్ సార్. థ్యాంక్ యూ దేవేంద్రమూర్తి గారు. అందరికీ నమస్కారం. బాలాజీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫౌండేషన్ అండ్ గ్లోబల్ సర్వీసెస్ నిర్వహిస్తున్నటువంటి మరో సినీ సంగీత విభావరి. ఈరోజు సందర్భం ఏంటంటే, మనకి మొట్టమొదటి మనం ఏమనుకున్నామంటే దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతి చేద్దాం అనుకున్నాం. అది అనుకున్న తర్వాత మనకి హాల్ దొరికింది మే 9న. ముందు అది సంకల్పం చేశాం, కానీ దొరికిన డేట్ మాత్రం మే 9th. మే 9th అనగానే నా మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. ఈ డేటుకు ఒక ప్రత్యేకత ఉంది. మనం ఏ సినీ సంగీత విభావం తీసుకున్నా ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఒక పాట కనీసం పాడుతుంటాం అందరం, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈరోజు కరెక్ట్గా ఆ సినిమా విడుదలయ్యి 34 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒక అద్భుతం. 34 years పూర్తవుతుంది ఆ సినిమా రిలీజ్ అయ్యి. సో మనం 34వ వార్షికోత్సవం చేద్దామని ఆ సందర్భంలో మనం అది ముఖ్యంగా పెట్టాం, హైలైట్ చేసాం అనమాట. 34వ వార్షికోత్సవం అని జగదేక వీరుడు అతిలోక సుందరి అని చెప్పి ఆ రాఘవేంద్ర, ఇళయరాజా, వేటూరి వీళ్ళంతా అతిరథ మహారథులు వీళ్ళందరూ. తర్వాత మరి ఈ సినిమా, ఇంత గొప్ప సినిమా నిర్మించింది ఎవరు? రాఘవేంద్ర గారు. అనుకోకుండా గూగుల్లో చెక్ చేస్తే ఆయన బర్త్డే కూడా ఈ నెలే పడింది, మే 23. సో ఒకటి అనుకుంటే ఒకదానికి 2, 2కి 3 కలిసి ఇలా జరిగింది. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఏం తెలిసిందంటే, ఈ సినిమా హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఈరోజు పద్మవిభూషణ్ బిరుదు తీసుకోబోతున్నారు. సో ఇన్ని కలిసి వచ్చాయి ఈరోజు అనమాట. అన్నిటికి మించి బాబా అనుగ్రహం గురువారం. సో ఆ విధంగా ఒకటి అనుకుంటే 4 మనకు కలిసి వచ్చాయి కాబట్టి చాలా సంతోషంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాసరి గారి జయంతి కాబట్టి ఆయన పాడుతూ. సో తూర్పు పడమర చిత్రం నుంచి శివరంజని నవరాగిణి అంటూ చిత్రం కోసం పాడింది బాలు గారు. మరి పాట రాసింది ఆచార్య డాక్టర్ శ్రీనారాయణ గారు, సంగీత మణిలు అందించింది రమేష్ నాయక్ గారు. మన కోసం పాడేస్తున్నారు రామోజీ గారు. శివరంజని నవరాగిణి. శివరంజని నవరాగిణి తనువులోని అనువనువు కరిగించే ఆనందవాగిని. శివరంజని నవరాగిణి. సిగలోన సిరిపల్లిని సంగీత గగనాల జాబిల్లిని. నాగాల సిగలోన సిరిపల్లిని సంగీత గగనాల జాబిల్లిని. స్వరసుల చరి తరంగాడివి, స్వరసుల చరి తరంగాడివి.
కొలుగున అల్లన సాగి జగన్మోహిని జానకి వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి రాశీకృత నవరసమయ జీవన రాగ చంద్రికా కలిత లావణ్య భయద సౌందర్య కలిత చంద్రికా రావే రావే నా శివరంజని మనోరంజని రంజని నారంజని నీవే నీవే నాలో పలికే నాదానివి నీవే నాదానివి థ్యాంక్ యూ అండి. అలాగే రాఘవేంద్ర గారు రేపు 23 బర్త్డే చేసుకోబోతున్నారు. అప్పటికి 82 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయ్యి కరెక్ట్గా 34 సంవత్సరాలు పూర్తవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ కూడా తీసుకోబోతున్నారు. సో ఇది సందర్భం అండి. ఇప్పుడు ఎప్పట్లాగే మనం గణేశ స్థితితో స్టార్ట్ చేద్దాం. బాలాజీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రామోజీ, ఆ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. సౌండ్ ఆపరేటర్ అశోక్, త్యాగరాయ గానసభ యాజమాన్యం, అలాగే ట్రైనెట్ గానసభ టీవీ 1966 మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దామండి. సభా కార్యక్రమానికి ముందుగా జ్యోతి పరిశోధన కార్యక్రమం ఉంటుంది. జ్యోతి పరిశోధన కార్యక్రమంలో మరి ఈరోజు మాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సినీ విరాట్, సినీ నిర్మాత, సినీ దర్శకులు, సినీ నటులు, పాత్రికేయులు, ఇవన్నీ ఒక పక్కన పెడితే మంచి మనసున్న మనిషి మా శ్రీ తుమ్మల రామసత్యనారాయణ గారు. అలాగే వారితో పాటుగా మరొక అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ బ్రహ్మర్షి విశ్వామిత్ర గారు. అలాగే మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బాలాజీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫౌండేషన్ అండ్ గ్లోబల్ సర్వీసెస్ వ్యవస్థాపక అధ్యక్షులు రామోజీ గారు, అలాగే చక్రపాణి గారు, వీరందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటారు. రామసత్యనారాయణ గారు 100 సినిమాలకి నిర్మాతగా వ్యవహరించారండి. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. గొప్ప నటులు. ఎంత పెద్ద కార్యక్రమమైనా, ఎంత చిన్న కార్యక్రమమైనా డెఫినెట్గా అటెండ్ అవుతారండి. ఈ మధ్యనే దాసరి జయంతి సందర్భంగా శిల్పకళా వేదికలో జూన్ 5వ తారీఖున 4వ తారీఖున కూడా ఆయన అటెండ్ అయ్యారు. అలాగే ఇప్పుడు కూడా ప్రసాద్ ల్యాబ్లో ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చారండి. చాలా సహృదయం గలవారు. వారిని, చక్రపాణి గారిని, అలాగే బ్రహ్మర్షి విశ్వామిత్ర గారిని, నాతో పాటు మహిళలందరూ కూడా ఒక జ్యోతిని అలా పాల్గొనగా కోరుతున్నాం. తర్వాత ముఖ్య అతిథి సందేశం అండి. ఈరోజు మనకి చక్రపాణి గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ కన్వీనర్గా మనకి చక్రపాణి గారు ఎన్నికయ్యారండి మన 5వ తారీఖున. వారికి కూడా చిన్న సత్కారం. అంటే తర్వాత ఇంకో పెద్ద కార్యక్రమం ఉంటుంది. ఈరోజు చిరు సత్కారం అన్నమాట. సో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పెద్దలు శ్రీ తుమ్మల రామసత్యనారాయణ గారు, అలాగే రామోజీ గారు, అలాగే బ్రహ్మర్షి విశ్వామిత్ర గారు, చక్రపాణి గారు, వారితో పాటుగా గాయనిమణులు, వారందరినీ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి ఇక్కడ ఈ సాయం సమయ వేళ జరుగుతున్నటువంటి పంచజ్యోతుల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న వీరందరికీ, అలాగే బాలాజీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫౌండేషన్ అండ్ గ్లోబల్ సర్వీసెస్
शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते। సో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సాయం సమయంలో అశ్విని దేవతలు కూడా ఉంటారంటారు. మరి అశ్విని దేవతలు ఈ జ్యోతి ప్రజ్వలన, ఈ జ్యోతి వెలుగుతున్న జ్యోతి మనందరి జీవితంలో ఇంకా మంచి మంచి వెలుగులు చూపించి మంచి మంచి దారులు వేయాలని కోరుకుంటూ, సో సభా కార్యక్రమం నిర్వహించవలసిందిగా రామోజీ గారిని కోరుకుంటున్నాను. ప్లీజ్. వినాయక చవితి చిత్రంలో నుంచి ఘంటసాల మాస్టర్ ఆలపించినటువంటి వాతాపికన పతింపజే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. రాగిణం వినకయోగినం విద్వకారణం విఘ్నవరణం ప్రణవస్వరూప వాగ్రతుండం నిరంతరం నిఖిలచంద్రకల్డం కలుషది దూరం భూతాకారం భూతాకారం అరాది గురుసుహతో చిదబింబం అప్యధ్వని థ్యాంక్ యూ అండి. జగదేక వీరుడు అతిలోక సుందరి ఎట్టిన వాళ్ళంచి ఒక అద్భుతమైన పాట మన కోసం పాడేందుకు వచ్చేస్తున్నారు రామోజీ గారు అండ్ భార్గవి గారు. యమహో నీ యమ యమ అందం అంటూ చిత్రం కోసం బాలు గారు జనకమ్మ పాట రాసింది వేటూరి సుందరరామూర్తి గారు, సంగీత బండిలో అందించింది ఇళయరాజా గారు. యమహో నీ యమ యమ అందం. చప్పట్లకు ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ. కరెక్ట్గా ఈ రోజుకి ఈ సినిమా రిలీజ్ 34 years అయిందండి. ఆల్రెడీ చెప్పాను, కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి చెప్తున్నాను. విపరీతమైన తుఫాన్లో ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయిందండి. వర్షం పడుతుంటే టికెట్ల కోసం లైన్లో నిల్చున్నారు అన్నమాట. భయంకరమైన తుఫాను.
యమహోనియమయమాందం చెలరేగిల్ది జగదిగా తాపం నమః నిజమజమవాటం సుడిరేగింది ఎడబెడా తాళం మోజుల్లో నేను యముడంత వాడి మోజుల్లో నీకు మొగుడంటి వాడి అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహోనియమయమాందం చెలరేగిల్ది జగదిగా తాపం నమః నిజమజమవాటం సుడిరేగింది ఎడబెడా తాళం నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గంజా కట్టి గుట్టుగా సెంటి కొట్టి వంటనాలి వంటికి వెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలెట్టి ఎర్రని బొట్టు పాదాలెట్టి చీకటింట దీపాలెట్టి చీకు చింత పక్కాలెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి పోతా వద్దే చిట్టే చెయ్యి పన్నాడే కూసే వల్లంకి కట్టేది మూడే ముళ్ళ వేలు పుట్టింది నా కోసమో ఇక నీ సొగసు నా వయసు పేరుకునే ప్రేమలలో యమో నియమయమాందం చెలరేగింది ఎగదిగా తాపం నమో నిజమజమవాటం సుడిరేగిల్ది జడపెడ తాళం పట్టె మంచమేసి పెట్టి పాలు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు కొట్టి పక్క పక్క గల్లు పెట్టి ఆకులు ఒక్కారెట్టి సున్నారెట్టి చిలక చుట్టి గుట్టుగా నోట్లో పెట్టి పరువాలన్నీ పండా పెట్టి చీర గుట్టు సారీ పెట్టి సిగ్గులన్నీ ఆరాబెట్టి కళ్ళరుల వద్దు పెట్టి కౌగిలిక మాటలు పెట్టి పుట్టి పెట్టి వచ్చేసాకమా నిన్ను ఒళ్ళో పెట్టి లాలించేది ప్రేమ సుట్టి సందేశి కట్లోన నన్ను కట్టి కౌగిలింతలోన ఇక ఆ గొడవ ఈ చొరవ గవులియల జడితో నియమయమానందం చెలరేగిల్ది జగదిగా తాపం మోజుల్లో నేను యముడంత వాడి మోజుల్లో నీకు మొగుడంటి వాడి అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహోనియమయమాందం చెలరేగింది ఎగదిగా తాపం థ్యాంక్ యూ భార్గవి గారు.